శిక్షార్హులే అని అంటున్నారు కాబట్టి మరి ఏంటి మీ ఎలా ఉండబోతుంది మీ పరిస్థితి? ఏయోటి వీక్షకులకు రవి గారికి, కోటేశ్వరరావు గారికి, గంధం రాములు గారికి, నరసింహనాయుడు గారికి, తెలంగాణ తెలుగు ప్రజలందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగి ఉన్నది జరగలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇది ఎపిసోడ్ లెక్క రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. ఒకవేళ జరిగి ఉన్నది జరిగి ఉండలేదు, స్వయాన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పారు, అవును నేను ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలు వాళ్ళ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత నాది. నా కింద టీజీపీ ఉన్నాడు, పోలీస్ అధికారులు ఉన్నారు. శాంతి భద్రతలు లోపించకుండా వారికి నేను పని చెప్తా. నాకు ప్రతిరోజు నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరా చేయలేదా ఏం చేసిరా నాకు తెలియదు. నేను చెప్పేది ఏంది, రాష్ట్రం శాంతి భద్రతల దృష్ట్యా ఎక్కడ ఇబ్బంది రావద్దు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అందులో భాగంగానే చేస్తారు. లేకుంటే శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు తలొస్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉండదు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చూసినాం, ఓల్డ్ సిటీల గొడవలు కొట్లాటలు చూస్తున్న గంట సేపట్లో అయ్యేది. కానీ ఈరోజు ప్రశాంతంగా ఉందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉందంటే ఎందుకు? అది దేశంలో ఎవరైనా చేస్తారు, రాష్ట్రంలో ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఇలా బాధ ఏంటంటే అందులో భాగంగానే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 63 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు గెలిచి అధికారంలోకి వస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డి వీళ్ళు మాట్లాడుకొని వచ్చిన తెలంగాణ ఇది విఫలమైందని చెప్పాలి. అంటే ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి మన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే పనిలో భాగంగానే ఈ 50 లక్షలు తీసుకొని పోయి దొరికిండు. అందులో భాగంగానే అప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడిర్రు, అప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిర్రు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిర్రు, ఎంఐఎం పార్టీ వాళ్ళతో మాట్లాడిర్రు. ఈ ఆధారాలు ఉన్నాయి. అందులో ఎంఐఎం వారు కేసీఆర్ తోటి మాట్లాడిర్రు, జగన్ గారు మాట్లాడిర్రు. రాష్ట్రంలో మీరు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా జరుగుతుంది, ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, జాగ్రత్త అని వాళ్ళు చెప్పడం ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఇంటెలిజెన్స్ మీరు ఏం చేస్తున్నారు, ఇట్లా జరుగుతుంది, ఇది రాజద్రోహం కదా. వచ్చే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుందని తెలుసుకోవడంలో సరే అదే పాయింట్ వస్తున్నా, సొంతంగా అదే పాయింట్కి వస్తున్నా నేను, సమాచారాన్ని దోచుకోవడం అదే పాయింట్కి వస్తున్నా నేను. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి 50 లక్షలతో దొరికిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వాయిస్ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు కూడా ఏమన్నాడు, ఆ వాయిస్ నాదా కాదని చెప్పలే. అంటే అధికారం మీకు ఎక్కడిది అంటే ఉన్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడలే, అతుకుతుంది ఎందుకు అతకదు, ప్రజలకు ఉపయోగపడి మీరు ఈ కేసులు ఒకే అందరూ ఉద్యోగకారులు నువ్వు చెప్పిన ప్రకారం ఆయన కూడా ఆయన మీ పార్టీ గంగారావు లేవట్లేదు కదా, 20 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నావు, కాంగ్రెస్ ఉన్నావు. ఏది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి విద్యార్థులకు మస్తు పదవులు ఇచ్చిన నీకు ఇస్తలేడు, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తలేడు, రేవంత్ మనుషులకు ఒకరి దగ్గరికి ఇచ్చింది. అదే టీఆర్ఎస్ పార్టీ 18 మందికి ఇచ్చింది, ఏ విద్యార్థి లీడర్లకు. నీకు తెలియదా 18 కావాలా? గంగారావు గారు ఆయన అన్నాడు కేటీఆర్ అంటారు నోటిఫికేషన్ కేసే మరి ఇది అరే ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు. మాకన్నా బచ్చగారు చిన్న వయసు వాళ్ళ టైం వస్తుంది, మాకు టైం వస్తుంది. వెనకేసే ప్రయత్నం చేయకు, అన్ని తెలుసు. గంగారావు గారికి పెద్దలకి ఇద్దరు మాట్లాడేది సమాధానం చెప్పచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు బయటకు వచ్చిర్రు. కాబట్టి తట్టుకోలేక ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు అనేది నిరూపించడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తప్పు నిరూపించే ప్రయత్నం అంటారు అంతే. ఓన్లీ బదనాం చేసుడు తప్ప జరిగేది ఏమి లేదు. ఎందుకంటే
ఆయన మనం చూసినాం ఏది ఇతర దేశాల్లో పోయిండు 2వ తారీఖు వస్తాడు 2వ తారీఖు వచ్చినాక నిజంగా బదనాం చేసే పరిస్థితి అని అన్నప్పుడు మరి ఏది ప్రభాకర్ రావు గారు ఇమీడియట్లీ ఇలా పిలిపించడం ఎందుకు ఆ హార్డ్ డిస్క్ మాయమవడం ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ నాటకీయ పరిణామాలు ఎందుకు రాహుల్ గారు హార్డ్ డిస్క్ అనేది దానికి ఒక పీరియడ్ ఉంటుంది అది 6 months 1 year 1.5 year మూసీలో పడేశారంట కదండి అవునండి మీకు గత స్వతంత్రం వచ్చిన కాల్సి ఉన్నాయని ఉంచుకుంటే ఎవరు ఓరు దానికి పీరియడ్ ఉంటది ఇదే కేసు విషయంలో హరీష్ రావు గారు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తే కేసే అని చెప్పారు వాళ్ళు చెప్పినా కూడా మీరు వాంటెళ్ళి మీరు దీన్ని ఇప్పుడు ఓకే గత 20వ తారీఖు హరీష్ రావు 23 కేటీఆర్ 27 సంతోష్ రావు 30వ తారీఖు కేసీఆర్ గారు ఓకే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు 20వ తారీఖు ఒక 1 week ముందు ఒక మీరు ప్రిపేర్ చేయొచ్చు కదా చేసి నోటీసులనే 20వ తారీఖు హరీష్ గారు రండి 23 కేటీఆర్ గారు రండి 27 సంతోష్ రండి నువ్వు చెప్పినా ఇంతకుముందే ఇప్పుడు కోర్టులో నోటీస్ ఇచ్చిన 2 వారాల ముందు ఇస్తారు కోర్టు ఈ రోజు నోటీస్ కూడా గ్యాప్ ఉండలేదు ఎందుకు అట్లా ఈ రోజు నోటీస్ ఇచ్చారు ఈ ప్రభుత్వం చెప్పేసి అంటే ఫారెన్ లో కూర్చొని సంతోషపడుతుండే పిల్ల పిచ్చుక లెక్క సంతోషపడుతున్నట్టు ఇట్లా జరిగింది అట్లా జరిగింది చిన్నపిల్లగాడు ఎగురుతాడు కదా ఆడ వరకు మీరు ఏమంటారు అట్లా చేస్తున్నారు పనేది కదా డ్యూటీలో వేసిండు ముఖ్యమంత్రి అయ్యాడు ఏం చేసిండే ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ఉద్యోగారం మీద తుపా పట్టుకొని తిరిగి ముఖ్యమంత్రి ఇక తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు ఎలక్షన్ లో 40% ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అదే పనులు బాధపడుతున్నారు మొన్న ఏ ఎలక్షన్ అయినా కానీ అధికార పార్టీ ఉండగా ప్రతిపక్ష పార్టీ 40% సర్పంచులు గెలిచిరు కదా అంటే దాన్ని తట్టుకోలేక లేనిపోయి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఎడిపోయినాయి 420 హామీలు ఎడిపోయినాయి ఏనాడు 100 రోజులే చేస్తున్నారు బాండ్ పేపర్ రాసిచ్చారు బాండ్ పేపర్ అవి అడిగితారుగా ఒక కేసు మీరేమన్నారు సిట్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ అది చేస్తుంది చేయని మేము కావట్లే కదా దానికో పలుచూరు స్వచ్ఛంద సంస్థ చేసినప్పుడు ఒక టైం ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు మంగళవారం శుక్రవారం పిలుస్తున్నావు అదే ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేయొచ్చు కదా ఈ ఫలానా రోజు హరీష్ రావు ఫలానా రోజు కేటీఆర్ సంతోష్ కేసీఆర్ లిస్ట్ పెట్టు అది చిన్నపిల్లలు లెక్క అదే 26 జనవరి రోజు నోటీస్ ఎట్టిస్తాను ఆ రోజు రిపబ్లిక్ డే నువ్వు చెప్పినట్టు ఆ రోజు నోటీస్ చెల్లారన్నమాట ఇదా పద్ధతి నిజంగా మీరు తప్పు చేయాలనేది భయపడాల్సి మేము దేనికి భయపడం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు కూడా 32 పార్టీలు ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని దాంపదం నువ్వు చెప్పలే దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ నువ్వు రాగానే చెప్పినా కదా దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పావు మరి మేము చెప్పుకోదా 32 పార్టీలను ఒప్పించి చెప్తాం నువ్వు దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళే మేము చూడలే అప్పుడు కానీ ఈ రోజు అందరం చూసాం తెలంగాణ ప్రజలు చూసినాం దేశాలు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వతంత్రం ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్ట బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్ట దేశ ప్రజలు తెలంగాణ తెచ్చినట్ట ఆ రోజు దేశ ప్రజలు దేశం స్వతంత్రం తెలంగాణ మొత్తం నాశనం పట్టించి తెలంగాణ రాష్ట్రం కాదా ఇది అప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్ర కానీ పేరు కూడా తెలుగు రాష్ట్రం పెట్టలేదు తెలంగాణ విలీనం చేసి తెలంగాణ పేరు కూడా చేసి తెలంగాణ ఈ సెంటిమెంట్లని వదిలేయండి సార్ మాకు అవసరం లేదు ఆ సెంటిమెంట్ నిధులు నీళ్లు తీసుకొచ్చినాము ఉద్యోగాలు 1,60,000 ఇచ్చినాము మేము నోటిఫికేషన్ ఇచ్చిన 70,000 మీరు ఫిల్అప్ చేసిర్రు వచ్చిన కరెంటు 70,000 ఫిల్అప్ చేశారని ఒప్పుకుంటారా ఎవరు మీరు మేము నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు ఫిల్అప్ చేసినట్టు ఒప్పుకుంటారు కదా 70,000 అయితే మేము ఇచ్చిన నోటిఫికేషన్ 70,000 ఆ 1,60,000 మేము ఇచ్చినాము ఉద్యోగాలు ఇచ్చాము మేము ఇచ్చిన నోటిఫికేషన్ 70,000 వీళ్ళు ఇచ్చారు సొంతంగా 15,000 ఇచ్చారు మరి వీళ్ళు చెప్పిన 2 లక్షలు అయితే రాలే కదా సంవత్సరం 2 లక్షలు 100 రోజులు అని చెప్పినా కదా సంవత్సరం 2 లక్షలు కదా ఆడలేక మధ్యలో అన్నట్టు నువ్వు ఇచ్చిన హామీలు ఇష్టం హామీలు ఇచ్చే చేతగాక ఈ కేసు ఆ కేసు ఈ కేసు ఈ కారు కేసు ఇది అది ఒకటి నువ్వు వంకలు పెడుతున్నప్పుడు
శాతనైతే నువ్వు పని చేసి చూపించు. కేసీఆర్ అంటే మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు? కేవలం కేసు కాలయాపన చేస్తున్నారు కానీ పరిపాలన అయితే చేయట్లేదు అంటారు. పరిపాలన శాత కాకనే ఈ అనవసరమైన కేసులతో జరిగింది. ఆ కేసుతో అయ్యేది ఏం లేదు. కేసీఆర్ కాదు, తెలంగాణలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు అంత కడిగిన ముత్యాల లెక్కనే వస్తారు. ఓన్లీ టైం పాస్. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉందని చంద్రబాబు తోటి మోడీ తోటి అంటగట్టి, అంటే నన్ను మారిస్తే తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ క్రియేట్ చేస్తూ ఆడుతున్న నాటకాలు. ఎందుకంటే దేశాలు కూడా ఇప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ఈ సింగరేణి బొగ్గు స్కామ్ కూడా మీరు ఆడుతున్న దొంగ మాట్లాడుతున్నారు. ఈ స్కామ్ బయటకు వచ్చినందుకే ఇది తీసుకొచ్చింది. అన్ని టీవీలో వచ్చి మనం చూసినాం కదా, ఏ మంత్రులు ఎవరు అనేది చూసినాం కదా మనం. అది బయటకు వచ్చినందుకు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టాలి. 11 గంటల 11 సిట్టు పిలిచింది. మరి ఈ రోజు నుంచి తెల్లారి పిలుస్తారు అనే ప్రభుత్వం. ఎవరు 50 లక్షలు ఇచ్చి దొంగలు దొరికింది మీరు దొంగలు. దొరడం తెలంగాణ తెచ్చిన దొరడం తెలంగాణ దురహంకారం వల్ల తెలంగాణ ప్రజలతో దొరలే దొరలాగా బతకాలని తెచ్చిన తెలంగాణ డెవలప్ చేస్తున్నాం. నరసింహనాయుడు గారు నమస్కారం అండి. రవి గారు, నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు